చాలామంది అంటున్నారు, "అన్నా నీకెందుకు వీడియోస్? నువ్వు చేసే పని నువ్వు చేసుకోవచ్చు కదా! ఎందుకు ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నావు?" అని చాలామంది అంటున్నారు. సో, వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే. మీకు తెలిసి మీరు చేయడంలా. నేను కనీసం నాకు తెలియకపోయినా నేను ట్రై చేస్తున్నా. మీకు నాకు చాలా తేడా ఉంది. మీరు వచ్చిన పని మీరు చేయడానికి భయపడుతున్నారు. కానీ నేను చేయడానికి ట్రై చేస్తున్నా. మీకు నాకు చాలా తేడా ఉంది. మీరు నన్ను తొక్కేయడానికి ట్రై చేస్తున్నారు. నేను ఎదగడానికి ట్రై చేస్తున్నా. మీకు నాకు చాలా తేడా ఉంది. మీరు నా వీడియో చూసి ఎగతాళి చేస్తున్నారు. కానీ నేను ఇంకా మంచి వీడియోస్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నా. అది మీకు నాకు చాలా తేడా ఉంది. మీరు ప్రతి ఒక్కరు అనే ఒక క్వశ్చన్ ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరూ ఒకటే మాట, ఛానల్ ఎందుకు? ఇప్పుడు నువ్వు పని నువ్వు చేసుకోవచ్చు కదా అని అంటే, నా పని నేను చేసుకోవచ్చు. కానీ నేను ఛానల్ ఎందుకు క్రియేట్ చేశానో మీకు చెప్తా. ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఊర్లో చాలామంది ఖాళీగానే ఉంటున్నారు. సో, వాళ్ళలో టాలెంట్ ఉన్నోళ్ళు ఉంటారు. సో, ఇప్పుడు నేనే ఒక ఛానల్ పెట్టినా. నేనే ఛానల్ పెడితే పలానా అన్న ఓ ఛానల్ పెట్టిండ్రా, ఆ అన్న చిన్న చిన్న వీడియోస్ చేసి ఆ అన్నే వీడియోస్ చేస్తుండు, మనం ఇంకా మంచి వీడియో తీయొచ్చు అని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో, అలాంటి వాళ్ళు నన్ను చూసి ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా చాలు. ఇంకోటి ఏంటంటే, ఈరోజు ఒకవేళ నేను సక్సెస్ కాకపోవచ్చు, నా జనరేషన్ వాళ్ళు సక్సెస్ కాకపోవచ్చు. నెక్స్ట్ జనరేషన్ మా కోడలు కానీ, మా అల్లుళ్ళు కానీ, నా కొడుకులు కానీ, మా తమ్ముళ్ళు కానీ నన్ను చూసి అన్న ఛానల్ పెట్టి ఆ రోజు ట్రై చేశాడు, మనం కూడా ఒక ఛానల్ పెట్టి ఈరోజు ట్రై చేద్దాము, మనం సక్సెస్ అవుతే మనం ఛానల్ పెట్టి ఒకళ్ళు ట్రై చేస్తూ వాళ్ళైనా సక్సెస్ అవుతారు కదా కనీసం. సో, మనకేంటంటే మన 19 జనరేషన్లకి అప్పుడు ఆ ఉన్న రోజుల్లో మనకి ప్రాపర్ నెట్ లేదు, మనకి ప్రాపర్ యాక్సెస్ లేదనమాట. అప్పుడు మనకి మిడిల్లో వచ్చినాయి ఇవన్నీ. మన స్టార్టింగ్ నుంచి కనుక మనకి అన్లిమిటెడ్ డేటాలు ఇలాంటివి కనుక ఉండుంటే మనం ఫస్ట్ నుంచి ఈ పాటికి మనం క్లిక్ అయ్యేవాళ్ళమే. సో, మనం దాని గురించి తెలుసుకొని మనం స్టార్ట్ చేయడానికి ఈ టైం పట్టింది. సో, మన నెక్స్ట్ జనరేషన్ అయినా మనల్ని చూసి ట్రై చేస్తారు. కనీసం మనం చిన్న అడుగులు వేసామనుకోండి, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేస్తారు. మనల్ని చూసి ఇంకొక నలుగురు వాళ్ళు ఇంకొక నలుగురు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఇంకా ఛానల్ చేసి వాళ్ళు సక్సెస్ అయినా అది ఆ క్రెడిట్ మనకే. మనం ఎలా పుట్టామో అలానే పోతే ఉపయోగం లేదు. మనం చేసుకునే పని మనం చేసుకుంటాం, కానీ ఏ పని శాశ్వతం? ఏది శాశ్వతం కాదు. సో, ఒకదాన్నే నమ్ముకుంటే ఉపయోగం లేదు. సో, మన చేతిలో ఏ ఉన్నాయో ఆ సోర్సెస్ అన్నిటిని వాడుకోవాలి. పలానా రోజు నేను పలానాది చేస్తే సక్సెస్ అయ్యేవాడిని, పలానా రోజు నేను ఈ స్టెప్ తీసుకోకపోవడం వల్ల నేను ఓడిపోయా, పలానా రోజు ఇలా నేను చేస్తుంటే బాగుండేదని తర్వాత బాధపడే బదులు అదేదో ఫస్ట్ నుంచే మనకు అనిపించినప్పటి నుంచి ఆ స్టెప్ తీసుకొని ముందుకు పోతే అనేవాళ్ళు అంటూనే ఉంటారు, అనండి అబ్బా, మీరు నన్ను ఎంత ఎగతాళి చేసినా ఎంత చేసినా నన్ను ఇంతకంటే కిందకి మీరు లాగలేరు. ఎందుకంటే నా స్థాయిలో నేనున్నా. ఆ స్థాయి నుంచి మీరు నన్ను కిందకి లాగలేరుగా. మహా అంటే ముందుకు పోకుండా ఆపగలరేమో. ఏంటి, ఎలా ఆపగలరు? ఆపలేరు మీరు, అది కూడా. కాకపోతే మీరేమనుకుంటారు తెలుసా? మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్తో నేనేదో పెద్ద ఫేమస్ అయిపోయి కోట్లు సంపాదిస్తాను అన్నట్టు మీ ఆలోచనలతో మీరున్నారు. అంతేగాని మీరేదో అన్న ట్రై చేస్తున్నారు, సరే అన్నకి మనం సపోర్ట్ చేద్దాం అనే ఒక్కడు లేడు. ఆ ఆలోచన ఒక్కడికి లేదు. ఈవెన్ ఎవరికి అసలు చాలామందికి లేదు. పైగా మీరు సపోర్ట్ చేయకపోగా పైగా నిందలు, ఇవన్నీ అసలు ఎందుకు? ఇప్పుడు నేనేదో ట్రై చేస్తున్నా, సరే ట్రై చేయనియండి. సో, పోతే ముందుకు పోతా, పోకపోతే ఇదే స్థానంలో ఉంటా కదా, పడిపోను కదా. కొంచెమన్నా మారండి అబ్బా, ఇప్పటి నుంచన్నా మారండి. లేదు ఎట్లానే ఉంటారంటారు, ఇంక మీ ఇష్టం. ట్రై చేయండి, ప్రతిదీ ట్రై చేయండి. మీకున్న ప్రతి సోర్స్ని వాడుకోండి. ఏదో ఒక సోర్స్లో క్లిక్ అవ్వచ్చు. మనం ఒకదాని మీదే డిపెండ్ అవ్వడానికి లేదు కదా. ప్రతిదీ ట్రై చేయండి. ఏదో ఒకటి మనకు ఖచ్చితంగా బెటర్ ఆపర్చునిటీ వచ్చింది. ట్రై చేయండి. ట్రై చేస్తే ఓడినా గెలిచినట్టే. మీరు ట్రై చేయకుండా ఉంటే బతికినా సచ్చినట్టే నా దృష్టిలో. ట్రై చేయండి.